ముఖ్యంగా ఇటీవల పరిణామాలు చాలా ఆశ్చర్యాన్ని ఆవేదనని కూడా కలిగిస్తున్నాయి. ఉదాహరణకి మీకు తెలుసు, శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర 2009 వరదలకి ఏప్రాన్ దగ్గర చాలా పెద్ద గుంట పడింది అనేది లోగడ కూడా చెప్పాను, పత్రికల్లో వచ్చింది, మీ అందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఒక 4-5 నెలల క్రితమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ వాటర్ కమిషను వాళ్ళు ఇది చాలా ప్రమాద పరిస్థితుల్లో ఉంది, వర్షాకాలం వచ్చే లోపల దాన్ని పోడ్చండి అని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది. అవేమీ చెయ్యకపోగా, పోడ్చకపోగా సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వాళ్ళు ఇంకా ఇదివరకు జరిగిన డ్యామేజీ ఇంకా విస్తరించిందా, డ్యామ్ అడుగు కూడా ఇది విస్తరించుతూ ఉందా, పరిస్థితి ఏంటి అనేటటువంటిది అధ్యయనం చేయటానికి కేవలం 50 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాస్తే ఇంతవరకు రెస్పాన్స్ లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆమోదం లేదు. అట్లాగే ఇవాళ ఖరీఫ్ సీజన్ జూన్ నుంచి మొదలవుతుంది. ఆల్రెడీ మనం మే 19వ తారీఖున ఉన్నాం. ఈ పాటికే ఆ ఖరీఫ్కి సన్నద్ధం చెయ్యాలి, రైతులకి విత్తనాలు సరఫరా చేయాలి, అట్లాగే కాలువలు బాగు చేసి ఉంచాలి, అట్లాగే డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే అదను పొదును అన్నారు, సరైన టైంలో విత్తనాలు వేసుకున్నప్పుడే సరైన ఫలితాలు కూడా వస్తాయి. అటువంటిది ఈ సంవత్సరం ఇంకా విత్తనాలు, వివిధ రకాల పంటలకు కావాల్సిన విత్తనాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఇంకా సిద్ధం చెయ్యలేదు అనేటటువంటి వార్త మనం చూస్తున్నాం. కేవలం 150 కోట్లు. మరి అట్లాగే డ్రైనేజీ వ్యవస్థలో కూడా కాలువల పనులు అవి చేయటానికి ఎక్కడన్నా దెబ్బలేస్తే అవి తొలగించి, కట్టలు బలహీనంగా ఉంటే వాటిని కాస్త బలపరచడం. అట్లాగే మన జిల్లాలో మనం చూస్తున్నాం, నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, బందర్ దగ్గరలో ఈ డ్రైన్లకి అవుట్ ఫాల్స్ షట్టర్స్ అంటారు. అంటే సముద్రంలో పోటు వచ్చినప్పుడు ఆ నీళ్ళేమో లోపలికి రాకుండా డ్రైనేజీల్లో వచ్చే వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోవటానికి ఉండేటటువంటి అవుట్ ఫాల్ షట్టర్స్ ఇవి పాడైపోయినాయి, ఊడిపోయినాయి. దాని మూలన ఉప్పు నీరు కొన్ని వేల ఎకరాల్లోకి వస్తుంది అని మండల బొద్దా ప్రసాద్ గారి దగ్గర నుంచి అనేక మంది ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా గొడవ పెడతా ఉన్నారు. పట్టించుకున్న నాదులు లేరు, వాటికి అవి బాగు చేసిన పరిస్థితి జరగలే. అవతల వాటర్ యూజర్ అసోసియేషన్స్కి ఎలక్షన్లు జరిగినాయి, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఏర్పాటు చేశారు, వాళ్ళకి నిధులు అందజేసి బాబు శుభ్రంగా కాలువలతో బాగు చేయించండి, కాస్త మెయింటైన్ చేయించండి, డ్రైనేజీలలో అతుడు, గుర్రపు డెక్క అవి తొలగించేటట్టుగా దానికి కాస్త వర్షాలు పడకముందే వేసవి కాలంలో మందు సరఫరా చేసుంటే కొడితే చచ్చేది. ఇప్పుడు ఇచ్చిన పెద్ద ఉపయోగం ఉండదు వాళ్ళ. అంటే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ పరిస్థితులు జరుగుతూ ఉంటే బాధాకరంగా ఉంది. గతంలో ఎప్పుడూ ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇట్లా జరిగేది కాదు. సుదీర్ఘకాలం అనుభవం ఉంది,
అన్ని నిర్ణయాలలో నేను ఏకీభవించలేకపోయినా ఇటువంటి మినిమం విషయాల్లో ఆయన ఎక్కడ లోటు రాకుండా జాగ్రత్తగా చూసేవాడు. మాకేమనుమానం వస్తుందంటే నాకే కాకుండా ఇంకా చాలామందికి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా అసలు బటన్ వేరే స్థాయిలో ఉందేమో, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి వీటి యొక్క అవగాహన లేదేమో, ఏ టైంలో ఏ పనులు చేయించాలి, దానికి డబ్బులు ఎట్లా విడుదల చేయించాలి అనేటటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తుల వద్ద ఆ బటన్ నొక్కేటటువంటి అధికారం ఉండటం వలన నేను చెప్పను, అది లేకపోతే జరగదు. చంద్రబాబు నాయుడు ఇంత తెలివి తక్కువ పనులు చేస్తాడని నేను చెప్పలేను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక కాగితం ఇచ్చాను, అదేంటో తెలుసా అండి? మన ఆంధ్రప్రదేశ్కి పోలవరం జీవనాడి 2014 నుంచి 2019 వరకు ఇదే చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం, అమరావతి పోలవరం ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో అనేది నేను వేరే చెప్పవలసిందా. ఆ పోలవరం ప్రాజెక్టు దగ్గరికి కొన్ని వేలాది మంది రైతుల్ని తపతపాలుగా బస్సుల్లో తీసుకెళ్ళి అక్కడ జరుగుతూ ఉన్న పనులై చూపించటం, వాళ్ళకి టిఫిన్లు భోజనాలు అన్నీ చక్కగా ఏర్పాట్లు చేసి ఆ పోలవరం ప్రాజెక్టు కంప్లీషన్ యొక్క ప్రాధాన్యత గురించి, అవసరం గురించి మ్యాక్సిమంగా చెప్తూ ఉండేవాడు. అటువంటి మల్టీపర్పస్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక బ్యారేజీగా, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్గా మార్చివేసింది. గతంలో రీఆర్గనైజేషన్ యాక్ట్లో హామీ ఇచ్చినటువంటిది 150 అడుగులు 45.7 మీటర్ల ఎత్తుకి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలి. అది అంతకుముందు ఆ పోలవరం ప్రాజెక్టు మీద దాదాపు 4,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి అప్పుడు కొంత ఖర్చు పెడితే 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో విభజన చేసినప్పుడు ఈ చట్టం తీసుకొచ్చేటప్పుడు పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. ఎందుకునో తెలుసా అండి? జాతీయ ప్రాజెక్టులో 10% రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి, 90% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. అప్పటికే 4,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి ఉంది కాబట్టి బహుశా ఒక 35-40 కోట్లతో మొత్తం ప్రాజెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ కండిషన్ దాదాపు ఫుల్ఫిల్ అయిపోయినట్టే అనే ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్ట్ అంది. అంతేకాదు సుమా, అప్పటికి మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో ఏం తీర్మానం చేశారంటే, ఇప్పటికి ఇంత ఎస్టిమేట్ ఇంత ఖర్చు అవుతుందని ఎస్టిమేట్ చేశారు. కానీ ఇది చాలా పెద్ద బహుళార్థ ప్రాజెక్ట్ కాబట్టి ఆలస్యం జరుగుతుంది, టైం ఓవర్ రన్. అట్లాగే సిమెంటు, స్టీలు వీటి యొక్క ధరలు కూడా పెరుగుతాయి, కాస్ట్ ఓవర్ రన్, వీటికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి ప్రత్యేక ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పెరిగినటువంటి దానిని కూడా కేంద్ర ప్రభుత్వమే భరించి పూర్తి చేస్తుంది అని చాలా స్పష్టంగా హామీ ఇవ్వటం జరిగింది భద్రరావు గారు. అటువంటిది మోడీ గవర్నమెంట్లో మేము ఇరిగేషన్ కాంపోనెంట్కి మాత్రమే ఇస్తాము అని అరుణ్ జైట్లీ ఆ రోజు అర్ధరాత్రి ప్రకటన చేశాడు. అప్పుడు ఒప్పుకోవటమే ఒక తప్పు చంద్రబాబు నాయుడు గారు.
ఆ రోజు స్పెషల్ ప్యాకేజీకి, స్పెషల్ కేటగిరీ స్టేటస్కి బదులు స్పెషల్ ప్యాకేజీకి అంగీకరించు.